ఒకసారి 8 మంది వచ్చారో 9 మంది వచ్చారో 10 మంది వచ్చారో తెలియదండి. ఒక్క మీడియా వాళ్ళు ప్రజలు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు తప్ప ఉత్తప్పుడు వచ్చి అక్కడ అద్దగించినా సరే ఎవరు ఆపకుండా కారు మీద నుంచి కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నించారండి. ఒకసారి ఆడవాళ్ళందరూ అడ్డగించితే ఒక్క ఆయన దిగారు. ఏంటమ్మా ఏంటన్నట్టు కూడా సమస్య అడగలేదు. అడగకుండా సరేనమ్మా అని మాకు ఇచ్చిన ఆ పత్రం తీసుకుని వెంటనే ఎక్కేశారండి. అసలు ఏమనుకోవాలి? ఇప్పుడు వాళ్ళు మేము వెలివేసామా? ఈ రాజకీయవేత్తలందరూ 14 కులాలు వెలివేశారు. సమాధానం చెప్పండి. వాళ్ళు అన్నారు కాదండి, వాళ్ళు అందరూ 10 మంది వెలివేశారు. ఈ 10 మంది ఎందుకు రావాలి? ఆ మీడియా చేసే పరీక్షల వల్ల వీళ్ళందరూ వచ్చారు. లేకపోతే ఇంత మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళని బయట మారేయడం ఎలా వీలవుతుంది?